ప్రభునందు ప్రియమైన సహోదరులు ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్యాన్ని తెలుపుతున్న ప్రార్థన చేస్తున్నాం. మోహనుద్ర మహాగండ సరక్షితుడ నాదా పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం. తండ్రి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుని రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఆశించినందుకే నీకే స్థుతి, నీకే మహిమ చెల్లిస్తున్నాం. తండ్రి నాయన ఇప్పుడు బిడ్డలకి నీ వాక్యం చెప్పుచుండగా పరిశుద్ధాత్ముడ నీ కృపమాపేకం వచ్చి దీవించి ఆస్వాదించవలేస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే నీవేలే వివేకము జ్ఞానం గల మనుషుడు ఎవరు. నీవేలే వివేకము జ్ఞానం గల మనుషుడు ఎవరు. 30 ఆదికాండము 41:36. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములో 7ంటికి ఈ దేశమందు సక్రమంగా ఉండాలని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండును గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొలమా అని మరి ఎప్పుడైతే మరి యోసేపు మరి రాజుగారికి వచ్చిన కళకి భావం చెప్పేశాడు. ఏం చెప్పాడంటే మరి 7 సంవత్సరాల కరువు ముమ్మరంగా ఉంటుంది, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది కనుక ఈ సమృద్ధిగా పంట పండినప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద పెద్ద కొట్లు కట్టించేసి ఎక్కడ ఏ గ్రామంలో పండిన పంట ఆ గ్రామంలో కొట్లు కట్టించేసి అక్కడ మనం ఏం చేయాలంటే వాటిని నిల్వ పెట్టేయాలా. అలాగే 7 సంవత్సరాలు సక్రంగా మనం చేసామంటే మరి మన దేశం మీదకి అనేక మంది వచ్చి మన దగ్గరికి వచ్చి అనేక మందికి మనం ఆహారం పెట్టగలుగుతాము అనేసి అంటండి. ఈ యొక్క ఎవరంటే యోసేపు అంట ఈ రాజు చెప్పాడంట. అయితే ఈ చెప్పిన మాటలన్నీ కూడా మరి ఎవరి దృష్టికి మంచిగా అనిపించినాయి ఏంటండి, అక్కడ ఉన్న రాజు దృష్టికి, అక్కడ ఉన్న సేవకుల దృష్టికి, అక్కడ ఉన్న అందరికీ. రాజుగారు ఇంతకాలము ఇంతమందిని సెకండ్ గాడిని అందరినీ తీసుకొచ్చారు, ఎవరి వల్ల కాలేకపోయింది, ఇతని వల్ల అయిందంటే ఇతను ఎంత గొప్పవాడు అనేసి అంటే అవన్నీ మెచ్చుకొని అతనికి దృష్టిలో దేవుని దృష్టిలో అతను ఉన్నాడు కనుక దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక మరి యోసేపు అంటండి ఆ కళకు బాగుంది చెప్పగలిగాడంటే ఇక్కడ చదువుతామండి 38. మరియు ఫరో దేవుడు ఇంతయు నీకు తెలియవలను గనుక నీవలే వివేక జ్ఞానము గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలని నా ప్రజలు నీకు విధేయులై ఉండుదురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందని యోసేపుతో చెప్పాను. ఏమన్నాడంటే యోసేపు మరి నువ్వు నా ఇంటికి నువ్వు అధికారంగా ఉండాలా. నీకు వల్ల వివేకము జ్ఞానం గలవారు మనుషులు ఎవరు లేరు కనుక నీకు దేవుడు ఆ వివేకాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు అనుకొచ్చాడు. నీ వల్లే దేవుని ఆత్మ కలిగిన మనిషి కూడా లేదు, నీలో దేవుని ఆత్మ ఉన్నది కనుక నీ ఆత్మ ద్వారా మరి దీన్ని మా కాళ్ళకు భావం చెప్పావు కనుక నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి. ఒక సింహాసన విషయంలో పైవాడిగా అధికారిగా నేనుంటాను కానీ సంస్థానికి ఈ రోజు వదులుకొని నీకు నేను అప్పచెప్పేస్తానండి అంటండి. ఫరో అంట ఆ యోసేపుతో అన్నాడటండి. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీదను నేను నియమించి ఉన్నాను యేసోపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యేసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకి బంగారము గొలుసు వేసి తన 2 రథముల మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయమని అతని ముందర జనులను కేకల వేసిరి. అటు ఐగుప్తు దేశం అంతటి మీద నియమించును. దేవుని నామానికి మహిమ కలిగిన ఇక్కడ ఏమైందండి మరి ఇలాగ అయిన తర్వాత ఫరోకి ఏం ఇచ్చాడంటండి. వెంటనే మన రాజుగారు ఏం ఇచ్చారంటే నువ్వు నా తర్వాత రాజు అని చెప్పాను కనుక అనేసి అంటే తన చేతిని ఉంగరంలో తీసాడంటే ఆ ఉంగరం తొడిగేసాడంటండి. తన మెడలో చైన్ తీసాడంటండి, చైన్ వేసాడంటండి. తర్వాత ఆ ఒంటి మీద ఉన్న తన వస్త్రాలు తీసేసి చేనేత మంచి వస్త్రాలు వేసాడంటండి. వేసి మరి గుర్రం మీద ఎక్కించి మరి కేకలు ఏమంటున్నాడు, ఇతనే
ఎవరండి యేషోబు గొప్పవాడు అనేసటండి, రాజు అనేసి అందరినీ కేకలేయమనేసటండి చెప్తున్నాడు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. చూసారా ఏ ఇంటి దగ్గర అయితే, ఏ ఇంటి వాళ్ళ చేత అయితే అవమానం పొంది జైలు పాలైపోయాడో ఆ ఇంటి యజమానుడు మరలా తీసుకొచ్చి మరి ఏం చేసేటట్టండి, ఇంత రాజు అధికారాన్ని ఇచ్చాడంటే, ఒక రాజుని చేసాడంటండి. ఆ ప్రజలందరినీ ఏలటాకు ఒక రాజుని చేసాడట. మరి ఏ అవమానం చేత అయితే మరి యేషోబు మరి తప్పుడు మనిషిగా మరి పరిగణించబడ్డాడు, ఆ తప్పుడు పని ఇంకా అటువంటి విధానం రాకూడదని ఉద్దేశంతో కూడానటండి ఇక్కడ రాజుగారు మంచి నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ చూడండి 44. మరియు ఫరో యేసోబుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా, ఏ మనుషుడు తన చేతినైనను కాళ్ళనైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యేసోబుకు జెఫతా నెహెమ్యా అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీపేరు కుమార్తెలకు అసేనితుకు ఇచ్చి పెండ్లి చేసాను. చూసారండి ఏం చేశాడండి, వెంటనే చూసారా పేరు పెట్టాడండి. పేరు పెట్టిన తర్వాత అన్నాడు ఆ ఇంట్లో మళ్ళీ పెళ్ళి అక్కడ ఉన్నాడంటే ఏదో చేసాడు, అది చేసాడు, ఆ తప్పు ఈ తప్పు మళ్ళీ మోపేస్తారేమని. కానీ ఏంటంటే ఆ రాజుగారి పొత్తుపరిన ఆయన రాజుగారి కూతురు ఇచ్చారంటండి, అసినేతని ఇచ్చేసంటే ఆ వివాహం జరిగించాడంటే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు యేషోబుని, ఎన్నైతే బాధలు పడ్డాడు, ఎన్నైతే కష్టాలు పడ్డాడు, ఎంతైతే వేదన చెందాడో, ఎంతో కన్నీరు కార్చాడు. ఏంటంటే ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడట ఆ యొక్క మెడకేసేసిన ఆ యొక్క సంఖ్యలు, ఆ కాళ్ళకి వేసిన సంఖ్యలు బండలో అవటండి ఇనుమంటండి ఈ మెడలు గుచ్చుకునేదంట, కాళ్ళు గుచ్చుకునేట, ఇలా పడుకొని ఇలా తిరిగేటప్పటికి ఇది ఆసిపోయేదంట, ఇలా తిరిగేటప్పుడు ఇక్కడ ఇది ఆసిపోయేదంట. అలాగే ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు జైల్లో పడ్డాడండి. కానీ మరి తనకు దేవుడు దర్శనం ఇచ్చాడు కనుక, దర్శనం ఉన్నది కనుక మరి అంత దర్శనం లేని ఏడ ప్రజలు నశించిపోతారు. దర్శనం యేసోబు కొన్నది కనుక యేసోబు కళను నెరవేర్చడం కోసం మళ్ళీ రాజుగారి పొరుగు కళ ఇచ్చారు. ఆ కళ ప్రకారంగా మళ్ళీ ఇక్కడ వేసేసేటండి వివాహం జరగలేదు అనుకోకుండా ఉండడం కోసం ఒక రాజు కూతుర్ని వివాహం చేసుకోవడం దేవుడు గొప్ప కృప చూపించాడండి. ఏదో వాళ్ళెవరు కానీ ఒక రాజు కూతుర్ని వివాహం చేసుకొని అక్కడ ఏమి చెప్పండి రారాజుగా మరి వాళ్ళంతా ఆ రాజుగారి కంటే గొప్పవాడుగా ఉండటానికి దేవుడు అంత కృప చూపించాడు, అంత ఆశీర్వాదం చూపించాడు, అంత దేవుని చూపించాడంటే యేషోబు ఏ రోజు కూడా అంటే యేషోబు నేను మా అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఎంతో బాగా వైభవంగా పెరిగానే, వైభవంగా ఉన్నాను, నా తండ్రి నాకు చక్కటి అందమైన నిలుటంగిని కుట్టించాడే, నేను ఎంతో వైభవంగా పెరిగానే, దేవుడు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి పెట్టాడు, దేవుడు ఎందుకు నేను ఇలా చేసాడు ఏ రోజు అనలేదంటండి. ఏ రోజు అనలేదు. కానీ ఏమనుకున్నాడంట, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఏదో రోజు నన్ను నాకు వచ్చిన కళను నెరవేరుస్తాడని ఆశతో ఎదురు చూశాడు కనుక ఆ కళను నెరవేర్చడం కోసమే దేవుడు యేషోబుని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చాడటండి. తర్వాత యేసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించును. యేసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాలు గలవాడై ఉండెను. అప్పుడు యేసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. ఏం చేశాడంటండి, మరి ఫరో చేతుల దగ్గరికి వచ్చినోడు కంటే ఎన్ని సంవత్సరాలు వయసు వచ్చిందంటే యేసేపుకి 30 సంవత్సరాలు వయసు వచ్చిందంటే సరైన వయసు. ఆ వయసులోనే మరి ఒక అధికారం అప్పచెప్తారు, ఆ వయసులోనే వివాహం చేస్తారు, ఆ వయసులోనే ఆ యొక్క ఏ పని అయినా సరే ఆ వయసులోనే అప్పచెప్తారు. అదే అటువంటి ఒక చక్కటి వయసు ఆ 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. తర్వాత వివాహం చేసుకున్నాడు. మరి ఆ దేశం అంతా సంచారం చేస్తాడండి. అక్కడ అదంతా వెళ్ళి ఎన్ని మరి పరీక్షించారు కాబట్టి ఆ దేశంలో ఉన్న చేలు ఎక్కడెక్కడైతే మరి ఆ దేశంలో రాజుగారికి ఎక్కడెక్కడైతే చేలు ఉన్నాయో అవన్నీ పరీక్షిస్తున్నాడంటే ఏం చేత బాగుంటుంది, ఎలాగ ఈ పంట వేస్తే మళ్ళీ ఎలా చేత బాగుంటుంది అని అవన్నీ పరీక్షించి అన్ని చేస్తున్నాడు. చేసిన టైంలో ఇక్కడ చూడండి 4 సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల్లో భూమి బహు ఇరువుగా ఉండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతటా అతడు సమకూర్చి ఆయా పట్టణములో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణం చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేసెను. చూసారంటే ఎంత ఆలోచన, ఎంత జ్ఞానం. ఏ యొక్క పట్టణంలో ధాన్యం భూమి ధాన్యం పండిందో అక్కడే నిల్వ చేసాడంటే ఎక్కడ పట్టణాలు అక్కడికే ఉన్న చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మరి ఎక్కడెక్కడ ఉన్న అన్ని ఆటలు కూడా అంటే స్టాక్ పెట్టేసాడంటండి, ఫుల్గా స్టాక్ పెట్టేసాడు. ఏంటంటే ధాన్యం అంటే ఇక్కడ చదవమ్మా
యేసేపు యేసేపు సముద్రపు ఇసుక వలె యేసేపు సముద్రం ఇసుక వలె విస్తారముగా ధాన్యము అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. పోగు చేసిన కొలుచుటకు దేవునామానికి మహిమ కలిగేది ఏంటంటే అతి ఇసుక వలె అతి విస్తారంగా అంటే ధాన్యాన్ని పోగు చేసినట్టు ఇసుకని ఎవరైనా కొలుతారండి? కొలుసుకోవడానికి ఇల్లేనంత విస్తారమైన ధాన్యాన్ని పోగు చేయడానికి కావలసిన కృపను జ్ఞానమును తెలివితేటలు ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడంటండి. చూసారా మరి యేషోపు చేతితో ఏ విత్తనం విత్తనా సరే అదండి అభివృద్ధి, ఎంత మంచి అభివృద్ధి కలిగింది, ఎంత సమృద్ధిగా పండు భూమి సంపూర్ణమైన భూమి సమృద్ధిగా పండు పొలం దేవుడు ఇస్తాడనేసి మరి దేవుడు చెప్పిన రీతిగానే యేషోపుకి అటువంటి ఆశీర్వాదం వచ్చిందండి, అటువంటి దీవెన వచ్చిందండి. ఆ దీవెన ప్రకారంగా ఆశీర్వాదం ప్రకారంగా మరి యేషోపుకి అప్పచెప్పిన పనులు ఏది కూడా అర్థం కాకుండా సమస్తము మరి చెయ్యాలనే ఉద్దేశంతో యేషోపు అండి అన్ని చేసేటట్టు చదవమ్మా. కొలుచుటకు అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసింది. ఇంకా కొలుద్దాం అనుకున్నా ఈ ధాన్యాన్ని కొలటకు అసాధ్యం అంటే అంత గొప్ప మంట పండించాడంటే, అంత గొప్ప ఆశీర్వాదాన్ని, అంత గొప్ప దీవెని దేవుడు యేషోపుకి ఇచ్చాడంటే. అలాగే మనకు కూడా దేవుడు మనం ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇదిగా ఉన్నా సరే దేవుడు మనకు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి దీవెన కలగజేయాలని మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తుతి, రాజానికి స్తుతి, రక్షకానికి స్తుతి, నాదానికి స్తుతి. పరిశుద్ధాత్మ నన్ను గొప్పవాడు తండ్రి, శక్తిమంతుడు నాయన, నువ్వు సర్వశక్తిమంతుడు, వేదన చేయగలరు, నీకు అసాధ్యం దేవులే తండ్రి. నాయన యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన ప్రభు తండ్రి. ఆ విషయాన్ని యేషోపు నమ్మాడు కనుక ప్రభా యేషోపుని తన ఐశ్వర్యమంతుడిగా చేసావు తండ్రి. ఇదిగో నాయన రక్షక దేశానికి రాజుగా చేసావు తండ్రి. నాయన యేసయ్య ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు తండ్రి. నాయన వివేకము జ్ఞానం కలిగిన ఒక తండ్రి రాజు విధానాన్ని కూడా ప్రభు తండ్రి రాజా రక్ష యేషోపు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను ఈ రోజు ప్రభు. నాయన తండ్రి ఎంతమంది అయితే ప్రభు హాస్పిటల్లో ఉండి ప్రభా పడకల మీద ఉన్నారో వాళ్ళు లేవనెత్తను ముట్టండి, స్వస్థపడుతుంటే రక్తం చేత కడగండి, రక్తాన్ని పోక్షించి ప్రతిపెట్టిన స్వస్థపరచండి. ఈరోజు ఆపరేషన్ చేసుకున్న సులువుగా మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా ఇంటికి వచ్చి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను. అలాగే ప్రభు ఈ రోజు డెలివరీ అవుతున్న బిడ్డలకి సులువైన డెలివరీ అయ్యి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. నీకు వేస్తూ తెలుస్తుంది గర్భఫలాన్ని ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యకరణ బిడ్డలు పుట్టే కృపద ఇచ్చేయండి. తన గర్భఫలాన్ని బిడ్డలు గర్భఫలాలు అనుగ్రహించండి. వివాహం గారి బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు. నాయన చదువుకున్న బిడ్డలకి జ్ఞానము తెలివి కృపద ఇచ్చేయండి. పరిశుద్ధ రాసిన బిడ్డలు మంచి క్లాసులో పాస్ కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాల్లో దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి. నాయన అనేక రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. మా ప్రార్థన గోపులకి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మనకు స్వస్థత విడుదల తెచ్చండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం చేసి వింటున్నారో ప్రభా వారందరినీ దీవించండి, ఆస్వాదించండి. వారి అవసరంలో వారు అక్కర్లో తెచ్చి రక్షణ లేని బిడ్డకు రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకు పరిశుద్ధాత్మ తెచ్చేసి అన్ని విషయాలను మేలు చేసింది. రిక్షా డ్రైవర్ కానీ విమాన డ్రైవర్ వరకు నీ కృపా నీ కాపుల నుంచి ప్రతి బండి ముందు మీరుండి నడిపించి ప్రభావాల చేతులు కష్టాలు చేత వృద్ధులు తీసుకొచ్చి క్షేమంగా సురక్షంగా గృహాలకు వచ్చి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సిద్ధవంతులు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.